బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా? పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మొదటిసారి మా గాడిగా పుట్టినందుకు బాగా వస్తుంది. అసలు నీ బుర్రలో ఇలాంటి వెరుపుకు ఆలోచన ఎలా వస్తుంది? ఇదే ఆడదనగా పుట్టుంటేనా? నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈ ఇల్లు కట్టి 100 ఏళ్ళు అవుతుందండి. 100 ఏళ్ల నుంచి ఇంకో కొంప కొనలేదా? మీదే బిజినెస్? కనపడుతుందిలే. అబ్బు అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా? అన్నం తింటాం గాని. పెళ్లి చూపుల్లో తులాభారం వేసి ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి తేవాలి. ఆయన మొహట కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా? కూల్ రాకి. అది కాదు నాకు. పోతే 7 వారాల నగలు, 90 బిస్కెట్ బంగారు, డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. పోగడం కాదు కదా, కనీసం పోగడం కూడా లేదు. చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. అవునండి, నిజంగానే 2 కళ్ళు చాలటం లేదు. ఇంట్లో ఎంతైనా బంగారం. సర్లే మిగతాది క్యాష్ తో అడ్జస్ట్ చేసేసుకుందాం. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? డబ్బులు అలా విసిరేస్తున్నాడండి. అందరూ నీ బాబులా ఉండరు. ఝాన్సీ గారు మొత్తం సీజ్ చేసి సీల్ వేయండి. నేను స్టాంప్ వేసి సంతకం పెడతాను. ఓకే సార్. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. అందుకే ఎవడన్నా వచ్చే వెంటనే తలుపు తీయడం కాదు, ముందు ఆరాధి